పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పేదల లేఅవుట్లలో విద్యుత్ వెలుగులు. ఈపీడీసీఎల్ పరిధిలో చురుగ్గా పనులు. 4642 లేఅవుట్స్, 1119 కోట్లు. పేదవాడింటికి విద్యుత్ వెలుగులు వస్తున్నాయి. పేదలకు విద్యుదీకరణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే సింహభాగం పనులు పూర్తయ్యాయని ఏపీ ఈపీడీసీఎల్ ప్రకటించింది. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలను మించి లోగిలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీలో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా సెంట్రల్ లేఅవుట్ కాలనీలో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని జగనన్న కాలనీలో విద్యుత్ సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి. ఏకంగా 4642 గృహ సముదాయాల్లో 4,72,124 ఇళ్లకు విద్యుదీకరణ పనుల్ని 1119.52 కోట్లతో జరుగుతున్నాయి. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా నిర్మాణమవుతున్న కాలనీలకు డిస్కంల ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియ జోరుగా సాగుతుంది. ప్రతి ఇంటికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఆయా జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో విద్యుదీకరణ పనులు ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీ ఈపీడీసీఎల్ మార్చి 2022లో చేపట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కాలనీలో విద్యుదీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. స్తంభాల ఏర్పాట్లు, లైన్ వేయడంతో పాటు పూర్తయిన ఇళ్లకు విద్యుత్ మీటర్లు అమర్చే పనిలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. స్లాబ్ దశ పూర్తయిన వెంటనే కలెక్షన్లు అందిస్తుండటంతో అటు లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, డాక్టర్ అంబేద్కర్, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలున్నాయి. ఈ 11 జిల్లాల పరిధిలో 5 సర్కిల్లో 4642 లేఅవుట్స్లో 4,72,124 మంది లబ్ధిదారులకు సెంటిల్లు అందించారు. ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చురుగ్గా సాగుతుండటంతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విద్యుత్ సౌకర్య పనులు కూడా యుద్ధ ప్రతిపాదన చేపడుతున్నారు. మొత్తం 1198.52 కోట్లతో పేదల విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇప్పటివరకు 3,466 లేఅవుట్లలో పనుల్ని పూర్తి చేశారు. మొత్తం 2,86,776 ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 900 కోట్లను వెచ్చించారు. ఆయా లేఅవుట్స్లలో ఇందుకోసం 33 కేవీ, 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు మొత్తం 43 నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 30 పూర్తి చేశారు. 202 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు పూర్తి చేయగలం. 1959 కిలోమీటర్లకు గాను 379 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్లు, 1203 కిలోమీటర్ల మేరకు 6.3 కేవీ లైన్లకు గాను 250 కిలోమీటర్లు, 485 కిలోమీటర్లకు గాను 1937 కిలోమీటర్ల మేర ఎల్ఈటీ లైన్లు, 10,444 డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ఫార్మర్లకు గాను 6,318 వరకు ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి ఇంటిలోనూ విద్యుత్ వెలుగు నింపాలనే లక్ష్యంతో ఈపీడీసీఎల్ అధికారులు సైతం నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పురోగతిపై ఆరా తీస్తూ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకంలో నిర్మిస్తున్న 1 సెంటు ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియపై ఈపీడీసీఎల్ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిర్ణీత సమయానికి అందించేందుకు సిబ్బంది చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గృహ లబ్ధిదారులకు విద్యుత్ మీటర్లతో పాటు సర్వీస్ వైర్లు, మీటర్ బోర్డులు, సర్క్యూట్ బ్రేకర్, ఎర్తింగ్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు ఎప్పటికప్పుడు మెటీరియల్ను ముందస్తుగా తీసుకురావాలని, పనుల్లో జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.